ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు తాను హామీ ఇచ్చిన సూపర్ 6 గురించి అసలు ప్రస్తావించనే లేదు. కానీ రియల్ పెట్టుబడిదారులకు సంతోషం కలిగించే అమరావతి గురించి మాత్రం గొప్పగా చెప్పారు. పేదలకు ఇచ్చిన హామీల్ని ప్రస్తావించకుండా తాను ధనికుల పక్షానే ఉంటానని చంద్రబాబు స్పష్టం చేయదలుచుకున్నారా అనే ప్రశ్న వినిపిస్తోంది. చంద్రబాబు పేదల పక్షమే అయితే కనీసం ఒక్కసారైనా సూపర్ 6 గురించి చెప్పేవారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచన ధోరణులపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వం ఎటువైపు ఉండేది సూచనప్రాయంగా తెలియజేశారని అనుకోవచ్చా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అని ఎన్నికల్లో ప్రచారం చేశారు. అంటే పేదలు ధనికుల మధ్య పోరాటం అన్న వాదనను ఆయన తెరపైకి తెచ్చారు. బలహీన వర్గాల పక్షపాతిగా జగన్ పేరొందారు. పేదల అభ్యున్నతి కోసం ఆయన డీబీటీ స్కీములు అమలు చేశారు. దానితో జగన్పై తెలుగుదేశం వర్గాలు కానీ టీడీపీ మీడియా కానీ ఒక దుష్ప్రచారం చేశాయి. జగన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకే అంతా చేస్తున్నారని, వారికే బటన్ నొక్కుతున్నారన్న అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చేశాయి. నిజానికి జగన్ అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా మేలు చేసే పథకాలు అమలు చేశారు. అయినా వాటికి అంత ప్రాచుర్యం రాలేదు. దీనివల్ల మధ్యతరగతి ధనిక వర్గాల్లో ప్రత్యేకించి అగ్రవర్ణాల్లో అనుమానాలు కలిగిన ఫలితంగా ఎన్నికల్లో జగన్కు నష్టం జరిగింది. పేదలకు అంత మేలు చేసిన వ్యక్తిగా గుర్తింపు, చెప్పిన హామీలన్నింటినీ అమలు చేసిన నేతగా ఖ్యాతి తెచ్చుకున్నప్పటికీ ఆయనపై పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడంలో ప్రత్యర్థులు ఎల్లో మీడియా సఫలమైనట్లు అనిపిస్తుంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో ఎక్కడా పేదలకు తాను ఇస్తానని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన సూపర్ 6 గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు సంతోషం కలిగించే అమరావతి గురించి నొక్కి చెప్పారే తప్ప పేదలకిచ్చిన వాగ్దానాలను ప్రస్తావించకపోవడం ద్వారా చంద్రబాబు తాను ధనికుల పక్షానే ఉంటానని చెప్పకనే చెప్పారన్న విశ్లేషణ వస్తోంది. కేవలం నామమాత్రంగా పేదరికం లేని సమాజం కోసం పనిచేస్తామని చెప్పినప్పటికీ దాన్ని ఎలా అమలు చేయబోతోంది వివరించలేదు. ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఆయన పేదలకు అంత నమ్మకం ఇవ్వలేదనే చెప్పాలి. మరుసటి రోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా అయినా పేదల గురించి, రాష్ట్రానికి అవసరమైన ప్రత్యేక హోదా వంటి వాటి గురించి చంద్రబాబు ఏమైనా ప్రకటన చేస్తారని ఆశించిన వారికి కూడా ఆశాభంగమే ఎదురైంది. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా వంటి హేమాహేమీలు ప్రమాణ స్వీకారానికి హాజరైనప్పటికీ వారితో ఒక్క మాట కూడా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి చెప్పించలేదు. కేంద్రంలో టీడీపీపై ఆధారపడిన ప్రభుత్వంగా బీజేపీ ఉన్నప్పటికీ వారు నిర్దిష్ట హామీ ఏమీ ఇవ్వకుండా వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రత్యేక హోదా గురించి ఎవరూ మాట్లాడరని ఊహించినదే. కానీ విభజన సమస్యలపై మోడీ ఏమైనా ప్రకటన ఇస్తారేమోనని భావించారు. చంద్రబాబుతో తన వ్యక్తిగత సంభాషణలో ఏమైనా చెప్పారేమో తెలియదు. ఏపీకి ఏ రకంగా సాయం చేయబోతున్నది ప్రధాని వివరించలేదు. ఎలాంటి సాయం కావాలో చంద్రబాబు ప్రజల సమక్షంలో అడిగే అవకాశం తీసుకోలేదు. మోడీ కూడా ప్రత్యేక ఉపన్యాసం ఇవ్వడానికి కాకుండా పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఫోటో దిగడానికి ఉత్సాహం చూపించారు. సాధారణంగా ఇలాంటి భారీ కార్యక్రమాలలో ప్రమాణ స్వీకారం పూర్తిగానే ప్రసంగాలు చేస్తుంటారు. 2019లో ఎన్నికైన జగన్ కూడా ప్రమాణం పూర్తయిన తరువాత ప్రజలను ఉద్దేశించి ఉపన్యసించారు. ఎందువలనో 2024లో చంద్రబాబు ఆ సభలోనే ఆయా ఫైళ్లపై తొలి సంతకాలు చేయలేదు. కానీ ఆ తర్వాత రోజు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా 5 ఫైళ్లపై సంతకాలు చేశారు. అంతవరకు సంతోషమే. వాటిలో మెగా డిఎస్సి ఒకటి కాగా దానిని గతంలో ఆయన చెప్పిన విధంగా 25,000 ఉద్యోగాలకు కాకుండా 16,000 ఉద్యోగాలకే పరిమితం చేశారన్న విమర్శకు ఆస్కారం ఇచ్చారు. ఈ 16,000 ఉద్యోగాల్లో జగన్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లోని 6,000 ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వృద్ధాప్య పెన్షన్ను 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం చేశారు. దీని వరకు పర్వాలేదు. అయితే అదే సమయంలో ఎస్సీ బీసీ తదితర వర్గాలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చే నిర్ణయానికి సంబంధించి ఎందుకు సంతకం చేయలేదన్న ప్రశ్న వస్తుంది. తల్లికి వందనం కింద బడికి వెళ్లే ప్రతి బిడ్డకు 15,000 రూపాయల చొప్పున ఇస్తామని తెలిపారు. బహుశా వచ్చే నెలలో ఈ ఉత్తర్వులు వెలువడవచ్చేమోనన్న అభిప్రాయం ఉంది. నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల భృతి, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం, రైతులకు ఏడాదికి 20,000 రూపాయల చొప్పున భరోసా, ఇలా పలు వాగ్దానాలను చంద్రబాబు అప్పట్లో చెప్పారు.
బహుశా తొలి మంత్రివర్గ సమావేశం తర్వాత వీటిపై ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇప్పటికిప్పుడు అన్నిటినీ చేసేస్తామని చెప్పకపోయినా ఓ షెడ్యూల్ ప్రకారం ఎప్పుడెప్పుడు చేసేది చెప్పగలిగి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వస్తోంది. పేదలకు ఇచ్చిన హామీల్లో ఒకటి రెంటిపై దృష్టి సారించడం మంచి పరిణామమే అయినా మిగిలిన అంశాలపై సమగ్రంగా వివరించకపోవడం భిన్నమైన సంకేతాన్ని ఇచ్చినట్లయింది. అదే టైంలో అమరావతిలో చంద్రబాబుకు లభించిన ఘన స్వాగతం, రోడ్డంతా పూలు పరవడం వంటివి గమనించిన వారికి ధనిక వర్గాలు ఎంత సంతోషంగా ఉన్నది తెలియజేస్తుందని భావించవచ్చేమో. పేదలు ధనికుల మధ్య సమతుల్యత పాటించేలా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తే మంచిదని చెప్పాలి.